So, both of you especially, of course, you have been very instrumental in bringing finest movies for the South cinema, entire Indian cinema. So, what's your take on AI and pitchcraft and everything for the filmmaking? What do you want to say? అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ రాజు గారికి, దిల్ రాజు గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇలాంటి ఒక ఏఐని ఎక్కడో మనం యూట్యూబ్లోనూ సెల్ ఫోన్లో చూస్తున్న దాన్ని మన సినిమా ఇండస్ట్రీకి ఇంత దగ్గరికి తీసుకొచ్చినందుకు. నాకు ఏఐ గురించి నిజంగా టు బీ హానెస్ట్ ఇంకా అంత రీసెర్చ్, అంత నాలెడ్జ్ నేను గెయిన్ చేయలేదు. బట్ నాకు తెలిసిన ఇనీషియల్ డేస్లో ఏఐ అంటే దిల్ రాజు గారి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. 2010లో నేను మిస్టర్ పర్ఫెక్ట్కి ఒక వన్ ఆఫ్ ద రైటర్గా జాయిన్ అయినప్పుడు ఒక ఐడియాని ఎలా తీసుకోవాలి, ఐడియాని టీంతో ఎలా షేర్ చేసుకోవాలి, దాన్ని ఎంతమందికి నేరేట్ చేయాలి, దాన్ని షూటింగ్కి ఎలా తీసుకెళ్ళాలి, ఎడిటింగ్ రూమ్లో ఎలా మారుతుంది. సో నాకు తెలిసిన ఏఐ 2010లో దిల్ రాజు గారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఒక దాని మీద ఇన్వెస్ట్ చేశారంటే దాన్ని రూట్స్ మొత్తం తెలుసుకొని ఎంతోమందికి ఉపయోగపడితే తప్ప అది సినిమా కానీ బిజినెస్ కానీ చేయరని తెలుసు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, మీకు, మేడంకి, అందరికీ, శిరీష్ గారికి. థ్యాంక్ యూ సో మచ్. హలో ఎవ్రీవన్. నాకు మెడికల్ టెక్నాలజీ గురించి తెలుసు. వీఆర్ ఎట్ వైజాగ్, ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్. బట్ ఇట్స్ గ్రేట్ టు సీ హౌ ఏఐ ఇస్ ప్లేయింగ్ ఎ రోల్. ఇది రిప్లేస్ అవుతే చేయదు హ్యూమన్ని, బట్ వాట్ ఐ కెన్ సీ ఇట్ క్యాన్ ఎన్హాన్స్ అండ్ ఇట్ క్యాన్ ఈజ్ అవర్ జాబ్. సో దిల్ రాజు గారికి కంగ్రాచులేషన్స్ అండ్ ద హోల్ టీమ్, లార్వెన్ ఏఐ అండ్ ద గ్లోబల్ క్వాంటమ్ ఏఐ. సో గ్లోబల్ క్వాంటమ్ ఏఐ తోటి ఇప్పుడు మెడికల్ డివైసెస్, ఎంఆర్ఐ లాంటి మనం హోమ్కి చిన్న కాంపాక్ట్ సైజులో ఎలా తీసుకురావచ్చు అనేది నెక్స్ట్. టు థింక్ దాట్ ఇట్ ఈస్ వెరీ కాంప్లికేటెడ్, బట్ హ్యాట్స్ ఆఫ్ టు టాలీవుడ్ సినిమా. దిల్ రాజు గారు ద్వారా ఇది ఇంట్రడ్యూస్ అవుతున్నది. సో ఇట్ విల్ బీ ఈజీ ఫర్ లేమ్యాన్ పీపుల్ టు అండర్స్టాండ్, and then it gives confidence to other industries like medical technology. Thank you so much and congratulations.